రేపు జరగబోవు ఎన్నికల్లో మనమంతా మీరంతా ఒక సారథులుగా పార్టీకి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన అనంతపురం పట్టణము ప్రతిష్టవంతంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ను తయారు చేసి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాను ఆదుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి దగ్గుపాటి గారి సారథ్యంలో జరగబోవు అనంతపురం నగరపాలిక ఎన్నికలైతేనేమి, 4 సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయడంకా మోగించి పెద్దయ్య చంద్రబాబు నాయుడు గారికి, చిన్నయ్య లోకేష్ బాబు గారికి మనం అంకితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్ననే జరిగినటువంటి సూపర్ 6 సభలో దగ్గుపాటి ప్రసాద్ గారి సారథ్యంలో స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే మహిళా నాయకులందరూ వేలాది మంది వచ్చి మన సభను జయప్రదం చేసి సారు దగ్గర మన గౌరవాన్ని నిలబెట్టిన ఘనత మన తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పదవులు ఉండొచ్చు, రావచ్చు. ఇందాకే ఆదినారాయణ గారు చెప్పారు, కార్యకర్తగా పనిచేస్తే ఎంతో ఆనందం ఉంటుంది. అవును, 1982 నుంచి పార్టీలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో మంది నాయకులు పచ్చ చొక్కా వేసుకొని పనిచేస్తా అంటే ఆనందమే వేరు. అలాగే మనలో అభిప్రాయ భేదాలున్న తాత్కాలికంగా వదిలిపెట్టి మనమందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదవులు అనేవి వస్తాయి. ఈ పొద్దు రాష్ట్ర చరిత్రలోనే ఏనాడు కూడా ఇన్ని డైరెక్టర్లు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎప్పుడు రాలా. దీనికి కారణం మన దగ్గుపాటి ప్రసాద్ గారు, కోయలపూడి నాని గారు. కాబట్టి మనమందరం కష్టపడే వాళ్లకు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ అంటే పేదవాళ్ళ పార్టీ, బడుగు వాళ్ళ పార్టీ, తాడితుల పార్టీ, పీడితుల పార్టీ, పేదోళ్ళ రక్తంలో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన కోసం, మన పిల్లల కోసం, మన అందరి కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అండదండలు అందిస్తూనే ఉంటుంది.